సీడ్ కంపెనీలకు ఇచ్చే ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాలకు వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు కరీంనగర్లో మనం అంచనా వేసింది 350 కొనుగోలు కేంద్రాలు ఏర్పడేద్దామని ఈ జిల్లా అనుకున్నాం. ఇప్పటికే 346 ఓపెన్ చేశాం కొనుగోలు కేంద్రాలు. అంటే 5 ఎక్కడ పంట రాకపోతే ఓపెన్ చేయకపోవచ్చు. 350 కొనుగోలు కేంద్రాలు కానీ 346 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. మరి కనబడుతుందా వీళ్ళకి ఎవరికన్నా? చూడుకోని 346 ఉన్నాయా లేవా అని. ఇప్పటికే 93,172 మెట్రిక్ టన్ ధాన్యాన్ని కొన్నాం మేము. మా అంచనా 3,50,000 వస్తాయి అనుకుంటున్నాం. 93,000 కొన్నాం. ఇప్పుడు దానికి గాను 185 కోట్ల వాల్యూ గల ప్యాడీ కూడా కొన్నాం మేము. ఫార్మర్స్ 12,000 మంది రైతుల దగ్గర కూడా కొన్నాం. 12,000 మంది రైతులు లిస్టు పంపట్రా. 12,000 రైతుల లిస్టు. ఇది కంప్యూటరైజ్ జనరేషన్ కదా, వాళ్ళ అకౌంట్ డబ్బులు పడతాయి కదా. అంటే ఈ కన్మార్ జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి జరిగింది. ఇది ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎక్కడ కొనలేదు. అన్ని దొంగ జూటా మాటలు బీజేపీ పార్టీ. దయచేసి నమ్మకండి. తప్పుదో పట్టిద్దాం ప్రజలను అయోమయం గురి చేస్తున్నారు. కరెంటు వచ్చింది, నీళ్ళు వచ్చింది, రైతు సంతోషం ఉంటే కడుపు మండుతుంది, వీళ్ళకు కళ్ళ మండుతుంది వీళ్ళకు. కాబట్టి దయచేసి బీజేపీ పార్టీ నమ్మకండి. ఈ రాష్ట్ర రైతాంగం గురించి ఫస్ట్ నుంచి పాటుపడ్డ వ్యక్తి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు. వారు చేసే పోరాటానికి మీరు సంఘీభావం ప్రకటించండి. డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం బాధ్యత, మెడలు వంచాలి. యాసంగి పంట కొనేదాకా ఆర్డర్ ఇచ్చేదాకా రైతాంగం పక్షాన మళ్ళీ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 100% మళ్ళీ తప్పు మీద తప్పు మళ్ళీ చేస్తున్నారు. ఏమన్నారు మీ ధర్నా? వానాకాలం పంట కొనుమంటారు. ఎవరంత అన్నారు? మేము ఆర్డర్ ఇచ్చినావా కొనుమని ఆర్డర్ ఇస్తే మీకు ఇక మళ్ళీ ఏంది? ఒక్క రైతు నుంచి ఆ ధాన్యం కొనకపోతే నాదే బాధ్యత, నేనే బాధ్యత వహిస్తాను. ఈ వానాకాలంలో 1 కోటి వస్తుందా, 1.10 కోటి వస్తుందా, ఎన్నమే రాని ప్రతి గింజ కొని రైతులకు డబ్బులు ఇస్తాం. బియ్యం తయారిస్తాం కదా, బియ్యం ఎఫ్సే కొనాలి. మా డిమాండ్ ఫస్ట్ నుంచి అదే. తేమ శాతము 17 లోపల వచ్చినాక గంట లోపల కొంటాం. 17% తేమ వచ్చి కూడా కొనకపోతే విల్ టేక్ యాక్షన్. ఎక్కడ ఏ కొనుగోలు కేంద్రాలన్నా మా అధికారులు 17% రాంది కొనవద్దని ఎఫ్సీఐగా ఇచ్చిన నిబంధన. గతంలో మనం కోత కోద్దాము, బంతి కొడదాము, తూర్పాల పడదాము, ఆరబెడదాము, అమ్మకానికి వస్తాం. కానీ ఈరోజు కల్లాలు లేక ప్రతి భూమి కూడా దున్నింది కాబట్టి, బీడు భూములు లేవు కాబట్టి కొనుగోలు కేంద్రాలనే ఆరబోసుకుంటున్నారు. 15 రోజులు 20 రోజులు తేమ రావాలి కదా. తేమ వచ్చిన మార్చి వచ్చినాకనే అమ్ముతున్నాం కదా. మా ఇచ్చే 15 రోజులు రైతు అక్కడ ఆడబెట్టుకుంటే మొదలుగా మైకి పెడతారు. ఏదొచ్చినామంటే ఆయన ఆడబెట్టుకుంటున్నాడు, కుట్టలేరు అంటుండు. నేను చూసినా కదా. ఎక్కడ మార్చలు వచ్చిన 5 నిమిషాలలో కొంటామండి, క్లియర్. ఇది కొనకపోతే విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. తరుగుకు సంబంధించి చాలా కేంద్రాల్లో అనుమానాలు రైతులు ఆవేదన పడతారు. తరుగు ఇష్టం ఉన్నట్టు చేస్తాను. దాని మీద మళ్ళీ చెప్తున్నది సోదరులారా, రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫెక్టివ్ నిర్ణయం కానీ, తేమ శాతం కానీ, తరుగు కానీ, తాలు కానీ ఎవ్వి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆర్డర్ కాదు. ఇది మాకు అధికారం లేదు. కేంద్ర ప్రభుత్వమే నిబంధనలు పెడుతుంది. ఎఫెక్టివ్ అంటే ఏంది, అలా ఎన్ని నూక ఉండాలి, ఎంత తాలు ఉండాలి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ బియ్యం ఉండాలి, నిర్ణయం చేసేది మేము కాదు. గైడ్లైన్స్ వాళ్ళే పంపుతారు. దాని పక్కన లేకపోతే ఎఫ్సీ రిజెక్ట్ అవుతుంది. దళారులు ఉండరు. కొనుగోలు కేంద్రాల దళాలు ఉండరు. ఇది ప్రైవేటు యాజమాన్యం కాదు కదా. కొనుగోలు కేంద్రాలలో ప్యాక్ సెంటర్స్ ఉంటాయి, అధికారులు ఉంటారు. ఆ ప్యాక్ సెంటర్ నుంచి డైరెక్ట్ వడ్లు రైస్ మిల్ కోగానే ఓటీపీ ఇస్తారు. ఓటీపీగా డబ్బులు పడతారు. కానీ ఎక్కడ కూడా ఇక్కడ దళారులు ఉండరు. ప్రభుత్వమే డైరెక్ట్ నేరుగా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి లేదు. ప్రాబ్లం అంతా ఎక్కడంటే తేమ శాతం కాడనే ఇబ్బంది. తేమ రాంది ఈ ప్రభుత్వ కులదాన్ని ఎఫ్సీ నిబంధన పెట్టింది. మీ పరంగా చెప్పండి. ఈరోజు దేనికోసం ధర్నా చేస్తున్నారు బీజేపీ? వానాకాలం పంట కొనమంటుంది. యాసంగి కొనొద్దని పీయూష్ గారు ఆర్డర్ ఇచ్చిండు. వానాకాలం కొనమని మేము ఎక్కడ ఆర్డర్ ఇచ్చినామా? కొంటామని ఆర్డర్ ఇచ్చినాం.
6,663 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం. కొనుగోలు ప్రారంభించినాం. ఇంకా ధర్నా దేనికి అంటున్నా? నేను అడుగుతున్నా. కొనుగోలు ప్రారంభించినాం. ఒక 1 మంత్లో కొనుగోలు అయిపోతుంది. కొనుగోలు అయిపోయినప్పుడు ధర్నా అవుతుంది కొనుమని. కొనుగోలు కంప్లీట్ అయినా కూడా ధర్నా చేసే పరిస్థితి ఇప్పుడు బీజేపీ. కొనుగోలు అయిపోతుంది, కొనుగోలు స్టార్ట్ అయినా అయిపోతాయి, అయినా కూడా ధర్నా చేస్తావా అంటే తప్పుదో పట్టించు ప్రజలని నేను అనుకుంటున్నాను. రేపు రైతాంగం ధర్నా చేస్తున్నారు, దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిరు, తప్పులో మరొక తప్పు చేసిరు. 100% రైతాంగాన్ని మొత్తం తెలిసింది. ఇది వ్యవసాయ చట్టము కేంద్ర పరిధి చేతిలో ఉంటుంది. కొనవలసిన బాధ్యత కేంద్రానిదే. కేవలం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకు మెకానిజం తయారు చేస్తుంది, నీళ్ళు ఇస్తుంది, కొనుగోలు కేంద్రాలు ఏర్పడిస్తుంది, పెట్టుబడి పెడుతుంది, కొంటుంది. కానీ కొనవలసిన దాని బియ్యం రూపంలో కొనవలసిన బాధ్యత ఎఫ్సీఏ కాబట్టి మేము కొనము అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి రైతులు డెఫినెట్గా ఎందుకు కొనవు అని చెప్పి రైతులు మా పక్షాన వస్తుంది. రైతుల పక్షాన మేము ఉండాలి. నేనేమంటున్నా, మీరు ధర్నా చేసేది వేదిక కరెక్ట్ కాదు అంటున్నా. వానాకాలం పంట ధర్నా ఇక్కడ కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పంజాబ్ రైతులు చేస్తున్నారు, వాళ్ళ పోయి అక్కడ పోయి ధర్నా చేయండి బీజేపీ వాళ్ళు. ఇక్కడ రైతులు మళ్ళీ నేను చెప్తున్నాను, తెలంగాణలో ఒక్క టీఆర్ఎస్ రైతులు ఉండరు, అన్ని పార్టీ రైతులు ఉంటారు. బీజేపీ రైతులు ఉంటారు, కాంగ్రెస్ ఉంటారు. రైతులకు కులం ఉండదు, రైతులకు పార్టీ ఉండదు. వాళ్ళ పక్షాన పోరాటం చేయండి మీరు కేంద్రంతో. ఇక ప్రజలట్లయితే మీరు ఎంపీలు మంత్రులు అయినరు, వాళ్ళ పక్షాన పోరాటం చేయండి. యాసంగి పంట కొనుమానండి, అంతే, వేరే ఏం లేదు. డైవర్ట్ చేయకండి. కరీంనగర్ కరెంట్ ఆఫీస్ ఉందట. కరీంనగర్లో కరెంట్ ఆఫీస్ ఉంది. కరీంనగర్లో నేను కాన్ఫరెన్స్లో ఇక్కడ పనిచేస్తున్నా, కరెంట్ ఆఫీస్ ఉందట. అనుమతి తీసుకున్నాం, పర్మిషన్ తీసుకుని ఇక్కడ ధర్నా చేస్తాం. ఎనీథింగ్ ఎల్స్? యాసంగి పంట ఏంటంటే ఏ ప్రభుత్వం చెప్పింది? రాష్ట్రపతి చెప్తారు. మళ్ళీ మీరు ఒక రెస్పాన్సిబుల్ ఎన్టీవీ రిపోర్టర్, మీరు చూపించండి ఎక్కడ యాసంగి పంట వేయొద్దని ఎవరిచ్చిండ్రు ఆర్డరు? ఆర్డర్ ఇచ్చారండి కేంద్ర ప్రభుత్వము. ఇన్ని రోజులు మొత్తుకుంటున్నాం కదండి, పారాబాయిలు యాసంగిలో కొనొద్దని చెప్పి ఆర్డర్ ఇచ్చిండ్రు. హూ గివెన్ ద ఆర్డర్? ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, కొనవలసింది కేంద్ర ప్రభుత్వం అంటున్నాం. మళ్ళీ చెప్తున్నాం మేము, యాసంగి పంట ఇంకా టైం ఉంది, వేయమంటావా వద్దంటావా? కేంద్రాన్ని డిమాండ్ చేసాక రేపు ధర్నా. ఈ ధర్నాతో కేంద్ర ప్రభుత్వం కొంటామని వాడితే ఆశపడుతున్నాం మేము. అది మా ఆశ. థ్యాంక్ యూ.